పోయారు. కోట్లాది మంది భక్తుల్ని శోకసంద్రంలో ముంచేశారు. 96 ఏళ్లు బతుకుతానన్న బాబా మాట తప్పారు. భక్తుల్ని అన్యాయం చేసి వెళ్లిపోయారు. ఇక పుట్టపర్తి నుంచి మా ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్ లో ఉన్నారు. కృష్ణమోహన్, ప్రస్తుతం పుట్టపర్తి పరిస్థితి ఏంటి? బాబా లేని పుట్టపర్తిని భక్తులు ఊహించుకోగలరా? నిజంగా ఈ రోజు కోట్లాది మంది భక్తులకు మాత్రం ఒక చేదు వార్త వినవలసిన పరిస్థితి వచ్చింది. బాబా ఇక లేరు అన్న వార్త నిజంగా జీర్ణించుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పుట్టపర్తిలో జెండా వ్యాసపల్లి అనే ఒక ఏరియాలో నారాయణమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలు కూడా హఠాత్ మరణానికి, బాబా భక్తురాలు ఆమె హఠాత్ మరణానికి గురి కావాల్సిన పరిస్థితి మనం ఇప్పుడు వింటున్నాం. నిజంగా బాబా భక్తులు ఎవరైతే ఉన్నారో కోట్లాది మంది బాబా భక్తులు ఈరోజు చాలా విచారకరమైన పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఈ వార్తను జీర్ణించుకోలేని పరిస్థితి. నిజంగా 28 రోజుల పాటు బాబా ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. మృత్యువుతో పోరాడి ఈరోజు తెల్లవారుజామున ఈరోజు తెల్లవారుజామున ఆయన నిర్యాణం చెందింది. ఆయన పరిస్థితులు, ఆయన దేహం ఇక లేరు, ఆయన ఇక్కడ మనతో ఉండరు అన్న, ఆయన దర్శనాన్ని ఇక నోచుకోలేము అన్న చేదు వార్తని కోట్లాది మంది భక్తులందరూ కూడా వినాల్సిన చేదు వార్తను వినాల్సిన పరిస్థితి వచ్చింది. సో పుట్టపర్తి మొత్తం కూడా అసలుకి నిశ్శబ్దంగా మారింది. ఇంతవరకు సాయి భజనలతో, సాయి మహమ్మలతో మారుమోగిన పుట్టపర్తి ఇక బాబా లేరు అన్న ఒక చేదు వార్తను జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి సిచ్యువేషన్స్ లో నిజంగా కోట్లాది మంది భక్తులు మరి బాబా లేని వార్తను ఎలా జీర్ణించుకోవాలనే ఆ పరిస్థితుల్లో తలముక్కలవుతున్న పరిస్థితి. చాలా మంది భక్తులు కన్నీరు మున్నీరవుతున్నారు. బాబాకు సంబంధించిన బంధువులందరూ కూడా ఆసుపత్రికి చేరుకున్న పరిస్థితి మనం కూడా చూసాం. బాబా బంధువులందరూ కూడా కన్నీరు మున్నీరవుతూ ఉదయాన్నే 8 గంటల ప్రాంతంలోనే ఇక్కడ హాస్పిటల్కి చేరుకున్న పరిస్థితి. బాబా నిన్నటి వరకు కూడా ఆ చివరి క్షణం వరకు కూడా ఆయన్ని మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వం అధికారులు చేసిన, ప్రభుత్వ వైద్య సిబ్బంది చేసిన సేవలన్నీ కూడా వృధా అయ్యాయి. నిజంగా ఇటువంటి సిచ్యువేషన్స్ లో బాబా భక్తులు నిజంగా తట్టుకోలేని పరిస్థితి కనబడుతుంది. ఈ బాబా తర్వాత ఈ అఫీషియల్ ప్రకటన ఒకటి రావాల్సి ఉంది. ఇది బహుశా 11 గంటల ప్రాంతంలో అఫీషియల్ ప్రకటన వచ్చే సందర్భం ఉందని చెప్పి తెలుస్తుంది. ఈ సిచ్యువేషన్స్ లో అంటే భక్తులు మొత్తం కూడా 11 గంటల ప్రాంతంలో మొత్తం అఫీషియల్ డిక్లేర్ వచ్చిన తర్వాత అనంతరం బాబా భౌతిక కాయాన్ని ఎక్కడికి తరలిస్తారు, అక్కడి నుంచి ఏం చేయబోతున్నారు, ఆయన అంత్యక్రియలు ఎప్పుడు ఉంటాయి అనే అన్నింటినీ కూడా సుదీర్ఘ వివరణ వచ్చే అవకాశం ఉంది. బహుశా అవి కూడా ఒక నోట్ రూపంలోనే వచ్చే అవకాశం ఉంది తప్పితే దానికి సంబంధించిన అధికారులు ఎవరు కూడా ప్రెస్ మీట్ ముందుకు, మీడియా ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితులు లేరు అన్నట్టుగా కనబడుతుంది. అయితే మనకున్న సమాచారం ప్రకారం బాబా ఇక లేరు అన్న అనంతరం బాబాని ఆయన ప్రశాంత మందిరంలోకి తరలించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నిన్న మొన్నటి నుంచి కూడా అడిషనల్ ఏడీజీ రతన్తో సహా ఐజీ వీళ్ళందరూ కూడా బాబాకు సంబంధించిన అంటే ఒకవేళ బాబాని ప్రశాంత మందిరంలోకి తరలిస్తే భక్తులకి ఇక్కడ చేరుకునే లక్షలాది మంది భక్తులని ఏ విధంగా అనుమతించాలి, లోపలికి ఎలా ఇన్ గేట్ లో రావాలి, ఎలా అవుట్ గేట్ లకు పోవాలి అన్న అన్ని చర్యలు కూడా వాళ్ళంతా కూడా ముందుగానే ఒక ప్రణాళిక వేసుకున్నారు. కాబట్టి ఈ సిచ్యువేషన్స్ అన్ని కూడా మనకు క్లియర్ గా అర్థమవుతున్నాయి. బాబా అని అఫీషియల్ డిక్లరేషన్ తర్వాత బాబా భౌతిక కాయాన్ని ఇక్కడి నుంచి ప్రశాంతి మందిరానికి తరలించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రశాంతి మందిరంలో భజనలు చేస్తున్నారు భక్తులందరూ కూడా. బాబా లేరు అన్న వార్తను జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఆ నారాయణమ్మ అనే ఒక భక్తురాలు కూడా పుట్టపర్తిలో మృతి చెందిన ఒక వాస్తవం. ఈ మృతి చెందిన నేపథ్యం, ఇటువంటి బాబా లేరు అనే ఒక వార్తను జీర్ణించుకోలేని చాలా మంది భక్తులు ఇటువంటి సిచ్యువేషన్స్ మనం కనబడుతున్నాయి. ఇక్కడ పోలీస్ మొత్తం కూడా ఎస్పీ స్థాయి అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వయంగా హాస్పిటల్ ముందు కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి చూడొచ్చు మనం. వాళ్ళందరూ కూడా ఎటువంటి సందర్భంలో ఏమి జరిగినా కూడా వాటన్నిటికీ సిద్ధపడేందుకు సిద్ధమైనట్టుగా మనకు అర్థమవుతోంది. బాబా లేరు, బాబా ఇక కనిపించరు, బాబా ఇక దర్శనానికి రారు అన్న వార్తలను జీర్ణించుకోలేని పరిస్థితి నిజంగా చాలా విచారకరమైన
పవిత్రమైన దినం. ఈరోజు కోట్లాది మంది సాయిబాబా భక్తులు కన్నీరు మున్నీరు అవుతున్న దినం. ఎవరు కూడా ఈ చేదు వార్తను నేను జీర్ణించుకోలేని పరిస్థితి కనబడుతుంది. నిజంగా ఈ వార్త ఇది ఖచ్చితమైన వార్త కాదు అనుకుంటుంటే, ఇది అబద్ధపు వార్త అయి ఉంటే బాగుండేదేమో అని చాలా మంది కోట్లాది మంది భక్తులు ఈరోజు అనుకుంటున్నారు. కానీ ఇది నమ్మలేని నిజం. 28 రోజుల పాటు బాబా సుదీర్ఘ పోరాటం చేసిన తర్వాత ఆయన మరణ వార్తను ఖచ్చితంగా ప్రజల ముందు ఉంచాల్సిన రావడం నిజంగా ఎంతో బాధాకరమైన విషయం. అయినప్పటికీ కూడా ఇది సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి TV9 కూడా ఈ వార్తను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇప్పటికీ కూడా దేశంలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, ప్రపంచం మొత్తం మీద బాబాకి ఉన్న కోట్లాది మంది భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ కోట్లాది మంది భక్తులకు సంబంధించిన వ్యవహారాన్ని పూర్తిగా కూడా ఈరోజు మనం అంటే వాళ్ళందరూ కూడా పూర్తిగా ఆవేదన చెందుతున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. బాబాకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, బాబా 1926 నవంబర్ 23వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ఆయన జన్మించడం జరిగింది. ఆయన ఆరుద్ర నక్షత్రం, తదియ వంటి నక్షత్రాలలో ఆయన జన్మించిన పరిస్థితి మనకు అర్థమవుతుంది. పుట్టుకతోనే బాబా నాగుబాబును చుట్టుకుని ఆయన జన్మించారని, ఆ నాగుపాము పడగ విప్పిన ఆనందంలో బాబా జన్మించారు. ఆయన పుట్టిన వెంటనే పాము వచ్చి పడగ వేసింది. సుమారు అరగంట సేపు ఈ అద్భుత దృశ్యాన్ని వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా చూసి, పుట్టినప్పుడే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న నేపథ్యంలో బాబా పుట్టినప్పుడే ఈ పాము ఏదైతే పడగ విప్పి వాళ్ళందరినీ ఆయన్ని ఆశీర్వదించిందో ఈ సిచ్యువేషన్స్ అన్ని కూడా మనకి పరిస్థితి చూడొచ్చు. పుట్టపర్తిలోనే బాబా చదువుకున్నారు. పుట్టపర్తిలోనే బాబా చాలా వరకు పెరిగిన నేపథ్యం. పెద్ద వెంకమ్మరాజు ఈశ్వరాంబులకు జన్మించిన సాయిబాబా ఈ రోజు మనకి లేరు అనే వార్త నిజంగా ఎవరు జీర్ణించుకోలేని పరిస్థితి. కేవలం 40 మంది సాయిబాబా భక్తులను ఆయన ఆయన ఒక ప్రపంచాన్ని సృష్టించారని చెప్పొచ్చు. ఇక్కడ ఒక ఆధ్యాత్మిక ప్రపంచాన్ని, ఒక సేవా ప్రపంచాన్ని ఆయన సృష్టించారు. ఒకే వ్యక్తిలో ఏ వ్యక్తిలో కూడా 2 దృశ్యాలు మనం చూడలేం సాధారణంగా. కానీ సాయిబాబా విషయంలో అది రుజువైంది. బాబా ఆధ్యాత్మికంగాను తన ప్రపంచాన్ని విస్తరించినట్టే, అలాగా సేవా మార్గంలోనూ ఆయన ప్రపంచాన్ని విస్తరించారు. ఒకే వ్యక్తిలో ఆధ్యాత్మికంగాను సేవా రూపంలోనూ 2 రూపాలు కలిగిన వ్యక్తిగా మనం బాబాని చూడవచ్చు. ఈ రూపంలో ఆధ్యాత్మికంగా సాయితత్వాన్ని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేసి ఎంతమంది అభిమానులను పొందారో, అలాగే సేవా రూపంలో కూడా బాబా కొన్ని మంచి కార్యక్రమాలు, కొన్ని వందల గ్రామాలకి మంచినటువంటి సౌకర్యం, ఉచిత విద్య, ఉచిత వైద్య వంటి కార్యక్రమాలు వంటివి చేసి ఆయన సేవా రూపంలో కూడా తనకు సాటి ఎవరు లేరు అని నిరూపించిన వ్యక్తి సాయిబాబా. అందుకే బాబాకి ప్రపంచంలో ఒక మనిషికి, ఒక వ్యక్తికి ఇంతమంది భక్తులు ఏర్పాటు చేసుకున్నారంటే అది చిన్న విషయం కాదు. ఆయన ఆధ్యాత్మికంగా ఎంత పవర్ఫుల్ గా ఉండేవాళ్ళు, సేవా కార్యక్రమాల్లో కూడా అంతే ముందంచు ఉన్న పరిస్థితి మనం చూడొచ్చు. బాబా బాల్యమంతా పుట్టకంతా కూడా పుట్టపర్తిలోనే జరిగింది. బుక్కపట్నం, పెనుగొండ వంటి ప్రాంతాల్లో ఆయన చదువుకున్నారు. 7వ తరగతి చదువుకున్న తర్వాత ఆయన క్రమేణా స్కూల్స్ కి పోవడం మానేసి చిన్న పిల్లలకి మహిమలు చూపించే పరిస్థితి, చిన్న పిల్లలందరికీ కూడా తన మాయలతో మహిమలతో అందరినీ ఆకట్టుకునే పరిస్థితి. అప్పట్లోనే చుట్టుపక్కల ఉన్న అందరినీ కూడా పిలిచి తత్వాలు, తర్వాత పండరి భజనలు వంటి కార్యక్రమాలు ఆయన చేర్పించే పరిస్థితి ఉంది. ఆయన చిత్రావతి నదిలో భక్తులందరికీ కూడా మహిమలు చూపించిన పరిస్థితి. చాలా మంది భక్తులు మనతో మాట్లాడడం జరిగింది పుట్టపర్తిలో. తామందరం కూడా బాబా భజనతో బాబాతో పాటు చిత్రావతి నదిలో ఆడుకున్నాం. బాబా అక్కడ ఇసుకను చక్కెరగా మార్చారు. అలాగే ఇసుకలో నుంచి లడ్లను తీశారు, ఇసుకలో నుంచి ఆ జిలేబీలు తీసి భక్తులందరూ కూడా ఇచ్చారు అని చెప్పి బాబాతో ఆడుకున్న ఇప్పటికీ 86-85 సంవత్సరాల వృద్ధులు కొంతమంది నిన్న మనతో మాట్లాడినప్పుడు జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళు స్వయంగా బాబా అందించిన ఇసుకలో నుంచి తీసిన లడ్లు కావచ్చు, లేకపోతే జిలేబీలు కావచ్చు, చక్కెర కావచ్చు, ఇటువంటి అన్నిటిని కూడా ఆయన తీసుకుని మేము తిన్నాము అని చెప్పి స్వయంగా భక్తులు పుట్టపర్తిలో చాలా మంది చెప్తున్న పరిస్థితి. నిజంగా బాబా
ఆధ్యాత్మికంగా ఎంత స్థాయిలో తన సామ్రాజ్యాన్ని విస్తరించారో అంతే స్థాయిలో సేవా సామ్రాజ్యాన్ని కూడా వినియోగించారు. 126 దేశాలలో ఆయన తన హాస్పిటల్స్ కానీ లేకపోతే ఆయన సేవా కార్యక్రమాలు కానీ విస్తరించిన రోజు. పుట్టపర్తిలో సుమారు 100 కోట్ల రూపాయలతో, అనంతపురం జిల్లాలో 100 కోట్ల రూపాయలతో మంచినీరు పబ్లిక్ కోసం అందించిన పరిస్థితి. సో ఇటువంటి మంచి కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు బాబా చేశారు. 1991లో ఆయన ఈ హాస్పిటల్ ఏదైతే ఉందో, ఈ మెడికల్ హాస్పిటల్ మనం చూస్తున్నామో, నిజంగా సాయిబాబా ఈ రోజు పరమపదించిన ఈ రోజు ఏ హాస్పిటల్ అయితే పరమపదించారో ఆ హాస్పిటల్ ముందే మనం ఉన్నాం. ఇది 1991లో ఈ ఆసుపత్రి నిర్మాణం జరిగింది. సో ఈ ఆసుపత్రిలో ఎంతో మంది పేదలకు ఉచిత వైద్యం అందించారు. ఎంతో మంది పిల్లలకు గుండె ఆపరేషన్లు చేసిన పరిస్థితి. ఎంతో మందిని ఇక్కడికి వచ్చిన ప్రతి రోగికి ఆయన తన దగ్గరుండి ఆయన అందరికీ కూడా సేద తీర్చారు. ఆయన ఎటువంటి రోగాలకి లేకపోతే ఎటువంటి బాధలతో వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆదుకున్న పరిస్థితి. సో ఇటువంటి ఇంత పెద్దటి మహా సామ్రాజ్యాన్ని సృష్టించిన పుట్టపర్తి సత్యసాయి బాబా ఇక లేరు అన్న వార్త, చేదు వార్తని మనం ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఇక్కడ కనబడుతున్నాయి. నిజంగా ఈ బాబా లేరు అన్న చేదు వార్త విన్న ఆ నారాయణమ్మ అనే భక్తురాలు పుట్టపర్తిలో ఈ ఉదయం కూడా ఆమె హఠాత్ మరణానికి గురైన పరిస్థితి. సో బాబా భక్తులు ఎవరు కూడా బాబా లేరు అన్న చేదు వార్తని జీర్ణించుకోలేకపోతున్నారు. నిజంగా పుట్టపర్తిలోనే కాదు, రాష్ట్రం అంతా కూడా అలాగే పరిస్థితి ఉంది. దేశం అంతా కూడా అదే పరిస్థితి ఉంది. కోట్లాది మంది బాబా భక్తులందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. ఈరోజు నిజంగా ఇటువంటి పరిస్థితిని ఎవరు కూడా ఊహించలేదు. నిజంగా ఈ వార్త చేదు వార్త అయి ఉంటే బాగుండేదేమో, ఈ వార్త చెడు వార్త అయి ఉంటే బాగుండేదేమో అని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.